బాసర్లోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయంకు అనుబంధంగా మరో 2 కొత్త ప్రాంగణాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త ట్రిపుల్ ఐటీలను నెలకొల్పుతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికల్లో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇటీవల మంత్రివర్గ ఉపసంఘంలోనూ వాటి ఏర్పాటుపై చర్చ జరిగింది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన 3 ట్రిపుల్ ఐటీల్లో బాసరా RGUKT ఒకటి. రాష్ట్ర విడిపోయాక తెలంగాణలో ఇదొక్కటే ట్రిపుల్ ఐటీ కేంద్రంగా మిగిలిపోయింది. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో మరో ప్రాంగణాన్ని నెలకొల్పాలని విద్యావేత్త ఐఐటి రామయ్య ఎన్నో ఏళ్లుగా కోరుతూ వస్తున్నారు. బాసరా RGUKTలో ప్రతి ఏడాది 1500 మంది ప్రవేశాలు పొందుతుండగా 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు కావడంతో బాసరా ప్రాంగణం ఇప్పటికే 9000 మందికి పైగా విద్యార్థులతో కిక్కిరిసిపోతోంది. దీంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. విద్యారంగంలో సంస్కరణలపై మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ 4 ప్రతిపాదనలను సమర్పించింది. మరో 2 RGUKT ప్రాంగణాలను ప్రారంభించడంతో పాటు వాటిలో ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు తగ్గట్లు కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం. ప్రస్తుతం బాసరా RGUKTలో సాంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు మాత్రమే ఉండగా వాటికి అదనంగా బీటెక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్స్, ఫార్మా టెక్నాలజీ వంటి ఇంజనీరింగ్, బయోసైన్స్ సమ్మేళనంతో కూడిన మల్టీ డిసిప్లినరీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో ప్రాంగణానికి కనీసం 100 ఎకరాల భూమి, 500 కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కొత్తగా ప్రారంభించే ప్రాంగణాలను దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఏర్పాటు చేయాలన్నది సర్కార్ నిర్ణయం కాగా ఒకదాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్లో, మరొకటి ఖమ్మం లేదా నల్గొండ జిల్లాల్లో ఏర్పాటు చేయవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి. వీటిలో ఒక ప్రాంగణాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.